హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 9th చాప్టర్ ఫ్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 4ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ వొకాబులరీ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. అంశం భిన్నము పదజాలము. ఫస్ట్ వన్, కంప్లీట్ ద టేబుల్. కింది పట్టికను పూరించండి. బాక్స్ చూడండి. ఫ్రాక్షన్స్ 1/5, టోటల్ పార్ట్స్ 5, షేడ్ పార్ట్స్ 1, టు బీ షేడ్ పార్ట్స్ 4. సెకండ్ వన్, 3/8, total parts 8, shade parts 3, to be shade parts 5. Third one, 4/7, total parts 7, shade parts 4, to be shade parts 3. Next one, 3/11, total parts 11, shade parts 3, to be shade parts 8. Next one, 5/9, total parts 9, shade parts 5, to be shade parts 4. Second one, fill in the blanks in the given table. ఇచ్చిన పట్టికలో ఖాళీలను పూరించండి. ఫ్రాక్షన్, న్యూమరేటర్, డినామినేటర్, ఫ్రాక్షన్, రీడ్ యాజ్. ఇక్కడ చూడండి 2/3. దీంట్లో న్యూమరేటర్ అంటే లవము 2, డినామినేటర్ అంటే హారము 3. ఫ్రాక్షన్ని ఏ విధంగా చదవాలి? 2/3 అని చదువుతారు. రీడ్ యాజ్ భిన్నం యొక్క అర్థము 2 out of 3. తర్వాత చూడండి 4/11, న్యూమరేటర్ 4, డినామినేటర్ 11th. చదివే విధానము 4/11, 4/11. 3/5, న్యూమరేటర్ 3, డినామినేటర్ 5, 3/5, 3/5. 8/10, న్యూమరేటర్ 8, డినామినేటర్ 10, 8/10, 8 out of 10. 5/9, న్యూమరేటర్ 5, డినామినేటర్ 9, 5/9, 5/9. Worksheet 5, subtopic fractions. అంశం భిన్నాలు. Write the fractions represented by the shaded part in the given boxes. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ మొత్తం 3 బాక్సెస్ ఉన్నాయి. షేడ్ అయిన పార్ట్ని న్యూమరేటర్ గాను, మొత్తం బాక్సెస్ని డినామినేటర్గా రాసుకోవాలి. అంటే 1/3. షేడెడ్ బాక్స్ 1, టోటల్ బాక్సెస్ 3, సో 1/3. ఇదే విధంగా సెకండ్ వన్ 2/3, థర్డ్ వన్ 1/4, ఫోర్త్ వన్ 2/4. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మొత్తం 4 బాక్సెస్ ఉన్నాయి. దీంట్లో 3 పార్ట్స్ షేడ్ అయ్యాయి, 1 పార్ట్ షేడ్ అవ్వలేదు. సో మనం ఇక్కడ 3/4 అని రాయాలి. తర్వాత ట్రయాంగిల్ చూడండి. ట్రయాంగిల్లో 1 పార్ట్ షేడ్ అయ్యి ఉంది, 2 పార్ట్స్ షేడ్ అవ్వలేదు, 1/3. తర్వాత నెక్స్ట్ వన్, ఇక్కడ ట్రయాంగిల్లో 3 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో 2 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నాయి, 2/3. తర్వాత చూడండి సర్కిల్లో మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో 1 పార్ట్ షేడ్ అయ్యి ఉంది, సో 1/8. నెక్స్ట్ వన్ చూడండి. సర్కిల్లో మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో 2 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నాయి, 2/8. తర్వాత 3 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నాయి, 3/8. నెక్స్ట్ వన్ 4 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నాయి, 4/8. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మొత్తం స్మాల్ సర్కిల్స్ 30 ఉన్నాయి. దీంట్లో 15 సర్కిల్స్ షేడ్ అయ్యి ఉన్నాయి, సో 15/30. తర్వాత చూడండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్లో మొత్తం 16 పార్ట్స్ ఉన్నాయి. ఈ 16లో 4 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి, సో మనం 4/16 అని రాయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ 8 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి, సో మనం ఇక్కడ 8/16 అని రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ స్క్వేర్లో మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో 2 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి, 2/8. తర్వాత చూడండి 3/8, 3 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి. తర్వాత 1 పార్ట్ షేడ్ అయి ఉండి 1/8. తర్వాత 4 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి, 4/8.